గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ పంచాంగ శ్రవణము అంటే మేము చేసేది పఠనం, మీరు వింటూ ఉండేటువంటిది శ్రవణం అని దీని యొక్క విధానం. ఈ ఉగాది పండుగ ఈసారి పరాభవ అనేటువంటి నామధేయంతో వస్తూ ఉన్నది. మనము గత సంవత్సరము విశ్వావసు అనేటువంటిది అయిపోయి పరాభవ అనేటువంటి నామధేయంతో, అంటే పరాభవం ఈ పేరులోనే కొంచెము పరాభవం అనేటువంటిది ఉంది అని అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అది వాస్తవమే. ఎంతో కొంతమందికి ఈ సంవత్సరము కాస్త పరాభవం అనేటువంటిది ఉండవచ్చును. అంత మాత్రాననే మనము పేరు అలా ఉంది కాబట్టి అందరూ పరాభవింపబడతారు అనేటువంటిది ఏమీ కాదు. కనుక ఎవ్వరూ ఆందోళన చెందవలసినటువంటి అవసరము, అగత్యము ఏమీ లేదు అనేటువంటిది ముఖ్యముగా తెలియచేయటం. రాక్షసనామ సంవత్సరము అని ఉంటుంది. ప్రభవ, విభవ వీటిల్లో అందరూ రాక్షసులం అయిపోతామా? కాదు కదా. అందువల్ల ఆనందనామ సంవత్సరం అంటే అందరూ సంతోషంగానే ఉంటారు, ఇంకా బాధలు ఉండవు అని కాదు. కాబట్టి ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము. ఏదో పేరు అలా ఉంటుంది కానీ ఎవ్వరూ ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఏమీ లేదు అనేటువంటిది ఒకటైతే, ఇక ఈ సంవత్సరము రాజు గురువు అయినాడు. గురుగ్రహం అంటే గురు భగవానుడు రాజు అయినాడు. కుజుడు మంత్రి, చంద్రుడు సైన్యాధిపతి, గురుడు సస్యాధిపతి, బుధుడు ధాన్యాధిపతి, చంద్రుడు అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, రవి రసాధిపతి, శుక్రుడు నీరసాధిపతి అయినాడు. ఇక్కడ విశేషము అనేటువంటిది ఒకటి చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు రాజవడం అనేటువంటి దాని వలన ఏమిటి అంటే, గురుగ్రహము గనక ఎవరి జాతకాల్లో అయితే అద్భుతముగా ఉంటుందో, యోగవంతముగా ఉంటుందో, అద్భుతముగా వాళ్ళ యొక్క జాతకము మహాద్భుతముగా ఉండబోతుంది అని ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి కుజుడు మంత్రి. కుజగ్రహం ఎప్పుడైతే మంత్రి అయినాడో, మంత్రాంగము అనేటువంటిది వింటూ ఉంటాం మనం. అంటే భూముల యందు కానీ, ధనము యందు కానీ, కుటుంబము యందు కానీ, వివాహ కళ్యాణాలు ఇవన్నీ వీటి శుభకార్యాల యందు కానీ, అలాగే కోర్టు వ్యవహారాల యందు కానీ, రక్షక భటులు పోలీసు వ్యవస్థ యందు కానీ చాలా తెలివిగా ఆలోచనలు చేసేటువంటి విధానము ఉంటుంది. అలాగే మళ్ళీ గురుడు సస్యాధిపతి, బుధుడు ధాన్యాధిపతి, చంద్రుడు మేఘాధిపతి అన్నాడు. చంద్రుడు మేఘాధిపతి అయినటువంటి దాని వలన పంటలు చాలా సజావుగా సస్యశ్యామలముగా పండే అవకాశము ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? మనకారకుడైనటువంటి చంద్రుడు మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి అయినటువంటి దాని వలన రైతులందరూ కూడా మానసిక సంతోషముతో ఉండటానికి మేలు జరుగుతుంది అనేది అర్థము చేసుకోవాలి. ఇక నవనాయకులలో 7 ఆధిపత్యము శుభగ్రహాలు ఉన్నాయి, 2 పాపగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడే తెలుస్తూ ఉన్నది ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి యోగము ఎలా ఉండబోతుంది అనేటువంటిది. 9 గ్రహాలలో నవనాయకులలో 7 ఆధిపత్యము శుభగ్రహాలు ఉన్నాయి. ఇంకా అర్థం చేసుకోండి, మీకే తెలుస్తుంది. దీని వలన
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు అత్యద్భుతముగా ఉండబోతూ ఉన్నాయి, ఇంకా చాలా మెరుగుపడతాయి అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. గోష్ఠా ప్రాపకుడు, గోష్ఠా బహిష్కర్త ఈసారి గోపాలకృష్ణుడు. అంటే పశువులు, పాడి పంట అనేటువంటివి సమృద్ధిగా ఉంటాయి, పాలకు మంచి గిరాకీ వస్తుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అలాగే గడ్డికి కూడా ధరలు పెరుగుతాయి అనేది అర్థమవుతూ ఉన్నది. రైతులకు ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుండబోతున్నది అనేటువంటిది సుస్పష్టమవుతూ ఉన్నది. పంటలు 7 శుభగ్రహాలు అయినటువంటి దాని వలన దేశానికి వెన్నెముక అయినటువంటి అందరికీ ఆహారాన్ని కుల మత జాతి భేదాలు ఏమీ లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరికీ ఆహారాన్ని పండించేటువంటి రైతులకు చాలా యోగవంతముగా ఉండబోతూ ఉన్నది. పంటలు బాగా పండుతాయి అనేది అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈసారి ఈ ఒక్క ధాన్యానికి మాత్రమే విలువ ఉంటుంది అని అనటానికి లేదు, అవకాశం లేదు. సర్వధాన్యాలు పండే అవకాశము ఉన్నది. అన్ని రకాల ధాన్యాలు కూడా యోగవంతముగా పండుతాయి, మేలు జరుగుతుంది అనేటువంటిదే ఉన్నది. ఇక 12 జూలై 2026 నుండి 12 ఆగస్టు 2026 వరకు గురుమౌఢ్యమి, 15-10-2026 నుండి 25-10-2026 వరకు శుక్రమౌఢ్యమి అనేటువంటివి ఉన్నాయి. అలాగే 2 జూన్ 2026 నుండి ఉదయం 11:58 గురువు కర్కాటక రాశిలో ప్రవేశించుట వలన ఇది 14/6/2026 వరకు యమునా నది పుష్కరాలు అంటున్నాం. యమునా నది అంటే ఎంతో మహోన్నతమైనటువంటిది అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు? రాధాదేవి కృష్ణుడి కోసము యమునా నదీ తీరములో ఎదురు చూస్తూ ఉన్నది అనేటువంటిది. అటువంటి యమునా నదిలో గనక మనము ఎప్పుడైతే మనము ఈ పుష్కర సమయములో స్నానము చేసినామో భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమికుల యొక్క ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆ అరమరికలు కానీ, అలాగే తల్లి కొడుకు, తండ్రి కొడుకు, అలాగే భార్యాభర్తల యొక్క ఇది అలా అందరికీ కూడా ప్రేమలు పెరుగుతాయి. రాధాదేవి యొక్క ప్రేమ కృష్ణుడి మీద ఎలా ఉంటుంది? అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ. రాధాకృష్ణుల యొక్క ప్రేమ అత్యద్భుతమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ అనేటువంటిది మూలమైనటువంటి ఒక పాట కూడా ఉన్నది. యమునా నదిలో నల్లనయ్యకై ఎదురు చూసినది రాధ అనేటువంటిది మనము వింటాము పాట. అందువలన అటువంటి యమునా నది పుష్కరాలు అనేటువంటివి రాబోతూ ఉన్నాయి. ఈ పుష్కరాలు అందరూ కూడా దాంట్లో పుష్కరాలు సందర్భముగా స్నానం ఆచరించి మీ యొక్క మనస్సుకు సంతోషము అనేటువంటిది కలిగించుకుందురుగాక. ఈ సంవత్సరము 4 తూముల వర్షము, 2 తూముల యొక్క గాలి విపరీతముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఈ ఉగాది యొక్క విశేషము, పంచాంగము యొక్క సారాంశము అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. ఈ 2026 ఉగాది పండుగ నుండి వచ్చే సంవత్సరము మళ్ళీ ఉగాది వరకు, అంటే పరాభవ నామ సంవత్సరము ఉగాది పండుగ నుండి 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది, ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నాను. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. మేషరాశి ఆదాయము 11, వ్యయం 5.
రాజపూజ్యత 2, అగౌరవము 4. ఈ రాశి వారికి గురువు ఎక్కడైతే ఉన్నాడో, ఎందుకంటే గురువు రాజు అయినాడు కాబట్టి మంచి యోగవంతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది ఒక సారాంశము. రెండవది, ఈ రాస్యాధిపతి కుజుడు మంత్రి అయినటువంటి దాని వలన ఎవరెవరి జాతకాల్లో అయితే ముఖ్యమైనటువంటి చోట, అనుకూలవంతమైనటువంటి చోట ఉంటాడో వాళ్లకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. చాలా అద్భుతముగా ఉండబోతూ ఉన్నది. అయితే జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎందుకు జాగ్రత్త అంటున్నాను అంటే, బాగుంటుంది కదా ఇంకా మాకేమిటి అని అనుకోవడానికి ఉండదు. ఏదైనా ఒక యోగము జరుగుతూ ఉంది అన్నప్పుడు మనము కొంచెము అప్రమత్తముగా 1-2 సార్లు ఆలోచన చేసి జీవితంలో ముందుకు అడుగు వేస్తే అవి యోగవంతమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తాయి అనేది తెలుస్తూ ఉన్నది. అలాగే బంధువులతో సఖ్యతగా మెదులుకోవాలి. ఎందుకంటే ఏది మాట్లాడినా మాటే ముఖ్యం. అది 1-2 దారి తీయవచ్చును. అలా కాకుండా ముందు వినటం, తర్వాత నెమ్మదిగా ఆచితూచి మాట్లాడటం అనేటువంటిది జరిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించుకోవచ్చు. కుజుడు యోగస్థానములో ఉంటే గనక విపరీతమైనటువంటి యోగాలను ఇస్తాడు. ఎందుకు? ఉదాహరణకు నిధి నిక్షేపాలు లాంటివి కూడా దొరికినా ఆశ్చర్యం లేదు. కుజుడు గనక అనుకూలముగా ఉన్నాడు అంటే వాక్కు, విత్తం, కుటుంబం అని చెప్తూ ఉన్నాడు శాస్త్రములో. అందుకని విత్తం అంటే ఏమిటి? ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం అనేటువంటిది ఈ రాస్యాధిపతి కుజుడు. ఇక్కడ ఆదాయం 11, వ్యయం 5 ఉన్నది. మరి దీన్ని అందరూ అనుకూలము చేసుకోవాలి కదా. అయితే ఎలా బుద్ధి పుడితే అలా సంపాదించాలి అని కాదు దాని అర్థం. జాగ్రత్తగా గనక ఆలోచన చేసి మీ జాతకంలో వ్యక్తిగతమైనటువంటిది చూసుకొని అడుగులు వేస్తే విజయము మీ వెంటే. గురువు రాజైనాడు కాబట్టి దైవము అనుకూలముగా ఉన్నది, దైవానుగ్రహము అనేటువంటిది గ్రహించాలి. స్త్రీలతో సమస్యలు ఉండే అవకాశము ఉన్నది. భూపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశము కూడా ఉన్నది అనేటువంటిది గ్రహించుకోవాలి. ఎందుకంటే స్త్రీలతో సమస్యలు జాగ్రత్తగా ఏవైనా ఉంటే జాగ్రత్తగా సమస్యలు పరిష్కరించుకుంటే బాగుంటుంది. భూపరమైనటువంటి ఇబ్బందులు, కేసులు, పోలీసులతో మంతనాలు ఇవన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి. ఎందుకు? కుజుడు మంత్రాంగము కదా, మరి మంత్రి అయినాడు కదా కుజుడు. కాబట్టి కొంచెము జాగ్రత్తగా ఉండవలయును. ఉంటాయి, సమస్యలు లేకుండా ఉండవు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి యోగప్రదమైనటువంటి విషయముగా ఉన్నది మేషరాశి వారికి అనేది ఆలోచన చేసుకోవాలి. అలాగే కొన్ని నిందలు, కలహాలు, అడ్డంకులు, అపజయాలు కూడా కలగవచ్చునుగాక. ఎందుకంటే ఇది ఉగాది పచ్చడి అంటే నిజంగా ఉగాది పచ్చడిలాగానే ఉంది మేషరాశి వాళ్లకు. అటు యోగాలు ఉన్నాయి, ఇటు అన్ని రకాల ఇవి ఉన్నాయి. మరి వీటిని చూసుకొని మరి ఆదాయ వ్యయాలేమో బ్రహ్మాండముగా ఉన్నది. రాజపూజ్యత 2, అగౌరవం 4 ఉన్నాయి. 2 గౌరవిస్తే 2 అగౌరవించే వాళ్ళు ఉన్నారు. ఇది నిజంగా ఉగాది పచ్చడిలాగా లేదా? అందువలన కొంచెము జాగ్రత్తలు గనక తీసుకొని చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఏమి పరిహారము చేసుకుంటే ఈ సంవత్సరము యోగదాయకముగా ఉంటుంది అని గనక అనుకుంటే అందరికీ కూడా, వ్యాపారస్తులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, సినిమా రంగంలో ఉండేవాళ్ళు కావచ్చు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఏమిటి ఈ రాశి వాళ్ళు ఏ ఏ రంగాల్లో స్థిరపడి ఉన్నారో ఆయా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరము దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహము, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా
మీరు పొందుదురుగాక. ఈ 2 దేవాలయాలకు విపరీతముగా వెళ్ళి తప్పకుండా మీ మొక్కులు తీర్చుకుందురు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.